అందరూ చెప్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన యొక్క గురువర్యులు రెవరెండ్ జై ఆనందదాయక రాజయ్య గారు డీనరీ చైర్మన్ గురువర్యులకు, అదేవిధంగా గురువు అమ్మగారికి, అదేవిధంగా వారి కుటుంబానికి, కూడి వచ్చినటువంటి ప్రియ సంఘానికి, పెద్దలకి, స్త్రీల మైత్రి వారికి, యవనస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలమ్మా. మంచిది. అనుకోకుండా మరి రాత్రికాల సమయంలో మీ మధ్యలో గడపడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మన యొక్క గురువర్యులు మరి మీ కొరకై, మనందరి కొరకై సిద్ధపరిచినటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. అంశము ఏంటంటే, దేవుని ఎదుట నీ హృదయము సరిగ్గా ఉంచుకొనుట. అందరు చెప్పండి, దేవుని ఎదుట నీ హృదయము సరిగా ఉంచుకొనుట. ఆ అంశము నిమిత్తమై మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17వ వాక్యం నుండి మరి 24వ వాక్యం వరకు మనము చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి భాగంలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరు అని అంటే, పేతురు, యోహాను, గారడి చేయు సీమోను. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కొద్ది నిమిషాలు మరి అటు ఇటు కదలకుండా మరి ఈ ప్రార్థనలో, ఈ వాక్యంలో ఏకీభించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి ఈ యొక్క లెంట్ డేస్లో నాయనా, ఇదిగో తండ్రి నీ సన్నిధానంలో ప్రభువా ఇటు విధముగా ఈ యొక్క సకల జనుల ఇదిగో తన దేవాలయంలో ప్రభువా మేమందరం కూడా ప్రభా కూడుకొని ఈ యొక్క లెంట్ ఆచరణ చేయడానికి ప్రభు ఎంతోగానో సహాయం దయచేస్తూ ఉన్నారు. అల్పుడుగా ఉన్నటువంటి నాకు ఇదిగో తండ్రి ఈ దేవాలయమందు వాక్య పరిచర్య చేటుకు ప్రభా ఇదిగో తండ్రి మా యొక్క డీనరీ చైర్మన్ గురువర్యులకు ఇదిగో తండ్రి ప్రేరేపించి ఆ ఆత్మీయ ప్రేరేపణ దయచేసి ఇదిగో తండ్రి ప్రకటన చేయడానికి ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి మనసును బట్టి మీకు స్తోత్రాలు. కాబట్టి నీ దీనుడిగా నేను నిలబడుతూ ఉండగా నా దేవా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరే నాకు ప్రసాదించనుగాక. నీ పరిశుద్ధాత్మ వాక్కును ఇదిగో తన్ని ప్రజలకు విత్తుటకు నీ కృప నాకు తోడుగా ఉంచునుగాక. ఇదిగో తండ్రి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ ఇదిగో తండ్రి అయ్యా చక్కగా వినుటకు సాయం దయచేయండి. ఇది అర్థం చేసుకునే మనసును మీరు దయచేయండి. రావాల్సిన బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించండి. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని నీ ఆత్మీయ పరవశముతో మీరు దర్శించి ఇదిగో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు నడిపించి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడే ఉండునుగాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక నుండి సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడు నడిపించబడును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అంశాన్ని బట్టి దేవుని ఎదుట నీ హృదయము సరిగా ఉంచుకొనుట అనే అంశంలో ఈ యొక్క భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు చదువుకున్నాం. అయితే ఇక్కడ పేతురు, యోహానులు, అదేవిధంగా గారడి సీమోను అనే 3 క్యారెక్టర్స్ మనం చూస్తా ఉన్నాం. సందర్భం ఏంటయ్యా అని అంటే, ప్రియులారా మీరు గమనించండి, మందలించడం జరుగుతూ ఉంది. ఏంటండి మందలించడం? ఎవరిని మందలిస్తూ ఉన్నాడు? ఎవరు మందలిస్తూ ఉన్నారు? ఎవరు ఆ మందలింపుకు లోబడుతూ ఉన్నారు అని అంటే, గారడి సీమోనుని ప్రియమిట్లరా అపోస్తులుగా ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారంటే మందలిస్తూ ఉన్నారు. దేనికి మందలిస్తూ ఉన్నారు అని అంటే, ఈ స్టోరీలోకి మనం వెళ్ళాలి. ఏంటి ఆ స్టోరీ అని అంటే, సందర్భం ఏంటంటే, ప్రియులరా ఒక రోజున ఇదిగోండి ఆ సమరయ పట్టణంలో సీమోన్ అనేటువంటి ఒక మనుష్యుడు
ఇదిగోండి గారడి చేస్తూ ఉన్నాడు. అతనికి ఒక మంచి పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే అతను గొప్పవాడని చెప్పుకొనొచ్చు. ఇదిగోండి సమరయ జనులను ఏం చేస్తున్నాడంటే విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. ఎలాంటి విభ్రాంతికి గురి చేసేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడంటే ఇదిగోండి కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతన్ని ఏం చేస్తావు? ఎవరు అతడు అంటే ఇక్కడ గారడి సీమోన్ని ఏం చేస్తా ఉన్నారంటే లక్ష్య పెడతా ఉన్నారు. నిజమే, ఈ రోజున ప్రియ బిడ్డలారా, అది గారడితో చేస్తున్నాడా దైవ ప్రేరేపణతో చేస్తున్నాడా అనేది జనులు చూడట్లేదు. దీంతో వాళ్ళకి కావలసిందల్లా ఏంటనంటే కార్యం. ఏ కార్యం? వాళ్ళ శ్రమలో ఉంటే శ్రమ నుంచి, బాధల్లో ఉంటే బాధ నుండి, అస్వస్థత ఉంటే అస్వస్థత నుండి, అంటే స్వస్థత కావాలని, మేలు కావాలని వారు దేనికోసమైనా సరే, వారు అంటే ఎవరంటే ప్రజలు, విశ్వాసులు, భక్తులు, దేవుని వెంబడించేటువంటి వాళ్ళు ఏమైనా సరే ఎక్కడికి పడితే అక్కడికి పరిగెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి అది కనులారా వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ప్రియ బిడ్డలారా ఇతను గారడి చేస్తాడని చెప్పి అనుకోవట్లేదంట. ఏమనుకున్నారంట? దేవుని మహాశక్తిని బట్టి ఇతడు అద్భుతాలు చేస్తా ఉన్నాడని తెలుసుకున్నారు. ఒక రోజున ఈ గ్రామానికి, ఆ గ్రామం పేరేం పేరంటే, ఆ ఊరి పేరేం పేరంటే సమరయ. ఏ పట్టణం అండి? సమరయ పట్టణానికి వెళ్ళారు. ఆ సమరయ పట్టణంలో ప్రియ బిడ్డలారా ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి దేవుని రాజ్యాన్ని గూర్చి, ఇదిగోండి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇదిగోండి వారు నమ్మి పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంట? బాప్తిసం పొందారు. ఈ నమ్మినటువంటి వాడులో ఈ గారడి చేసేటువంటి సీమోను కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి? గారడి చేసేటువంటి సీమోను కూడా ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఈ సీమోను అనేటువంటి అతను కూడా ఉన్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడంటే ఈ అపోస్తులని వెంబడిస్తా ఉన్నాడు. కొన్నాళ్ళు వెంబడించిన తర్వాత అక్కడ జరిగిన విశేషం ఏంటంటే వీళ్ళు ఒక రోజున చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అనేటువంటిది దిగింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? ఇక్కడ దాకా అర్థమైందా? పరిశుద్ధాత్మ అనేది దిగింది. ఈ పరిశుద్ధాత్మ అనేది దిగుతూ వీళ్ళు సూచక్రియలు చేస్తా ముందు సూచక్రియలు చేస్తా ఉండడం చూశాడు, అద్భుతాలు చేస్తా ఉండడం చూశారు. ప్రియ బిడ్డలారా ఇక సీమోను లక్ష్యం ఉంచట్లేదు. వీళ్ళు ఎవరు లక్ష్యం ఉంచుతున్నారంటే పేతురు, యోహాను, ఈ ఫిలిప్పు, వీళ్ళు అపోస్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ లక్ష్యం ఉంచుతా ఉన్నారు ప్రజలందరూ. ఒక రోజున చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అనేది దిగుట చేత ఈ అద్భుతాలు చేయడానికి కారణం ఏమనుకుంటున్నాడు? ఈయన సీమోన్ ఏమనుకుంటున్నాడు? ఈ పరిశుద్ధాత్మే ఒక అధికారం అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది కదా? మీ అందరికి అర్థమైంది. మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. అనుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఈయన ఏం చేశాడంటే వెంబడిస్తున్నాడు కదా, బాగా దగ్గరగా ఉంటున్నాడు కదా, ఆ దగ్గరగా ఉంటున్న విధానాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియమైన బిడ్డలారా ఇదిగోండి లంచం పెట్టాడు, డబ్బు పెట్టాడు. ఏం పెట్టాడండి? డబ్బు పెట్టాడు. డబ్బు పెట్టి అంటున్నాడు, మనమైతే ఏమంటాం? ఇదిగో నీ దగ్గర ఒక అధికారం ఉంది, అధికారం కావడానికి కావలసినంత డబ్బు నేను నీకు ఇస్తాను, ఆ వరాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. ఇప్పుడు మనుషులుగా ఉన్నటువంటి మనమైతే అవకాశం మన దగ్గరే ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ఏం చేస్తాం చెప్పండి? అబ్బా డబ్బు వచ్చేస్తా ఉంది, ఏదైతే ఇంట్లే అనేటువంటి మనసుతో మనము ఆ వరాన్ని ఇచ్చేటువంటి శక్తి మన దగ్గర లేకపోయినా ఏం చేస్తామండి? ప్లాన్ చేస్తాం. రేపురా, మాపురా, ఎల్లుండ్రా, ఏదో ఒకటిరా, నిరీక్ష ఉంచు, విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, అదే నీకు వస్తుందిలే అని చెప్పకుండా ఏం చేస్తామంటే చేతుల నుంచి ప్రార్థన చేస్తాం, వచ్చేసింది పో అని చెప్పి డబ్బులు మూటలో పెట్టేసుకొని వెళ్ళిపోతాం. ఇది మనుషుల యొక్క భక్తి. కానీ నిజమైనటువంటి దైవ సేవకుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇవాళ అయ్యగారు చక్కని అంశం చెప్తా ఉన్నారు, ఇచ్చారు. ఏంటి ఆ అంశం అండి? ఏమంటున్నారండి? దేవుని ఎదుట
నీ 21వ వచనం చదవండి దయచేసి. 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. దేవునికి స్తోత్రం. ఈ మాట సంఘంతో అంటే, అడిగిన వాడితో అంటే ఏం చేస్తారు? అయ్యా, నీ హృదయం సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేదు, నువ్వు తప్పుడు నడవడిక చేస్తా ఉన్నావు అని ఈ రోజున ప్రజలనే అంటే, ప్రజలు ఏం చేస్తారు తెలుసు కదా? ఈ సంఘం కాకపోతే వేరే సంఘం, ఈ అయ్యగారు కాకపోతే వేరే అయ్యగారు అని పరిగెడతారు. అది తప్పండి. దేవునికి స్తోత్రం. మరి ఏది కరెక్ట్ అయ్యా అని అంటే, ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు అంశం ధ్యానం చేసుకుంటా ఉన్నాము, గురువుల వారు అంశాన్ని ఇస్తా ఉన్నారు, దేవుని ఎదుట నీ హృదయము సరిగ్గా ఉంచుకోవాలి. అతను చేసే వృత్తి ఏంటి? గారడి. ఇంకోటి ఏమంటున్నాడు? లంచం. అసలుకి గారడీలు మనము చేయొచ్చా? గారడీలని మనం వెంబడించవచ్చా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? అలా దేవుడు ఏమంటున్నాడు గారడి అనే విషయాన్ని మనకు వస్తే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా 2:6 ఏమంటున్నాడండి? యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించాను. ఈ రోజున మనుషులు ఎందుకని అద్భుతాలు చూడలేకపోతున్నారు, దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారంటే ఇదే. ఏంటి ఇది అంటే గారడీలు, అట్రాక్షన్. చెప్పండి అండి, అట్రాక్షన్. పాట పాడితే పైకి పైకి డాముని కింద పడాలి. ఇది వస్తుంది ఈ రోజున. అది కాదండి. వాళ్ళు ఎలాంటి వారు? ప్రియమిళ్ళరా, అప్పటి వరకే ఉంటుంది. మరి బయటకు వస్తే వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ తలంపులు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి అని అంటే అది వాళ్ళకి అనవసరంగా ఉన్నట్టుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో వీళ్ళు ఇట్లా ఉన్నారు, అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళని విడిచిపెట్టేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? విసర్జిస్తా ఉన్నాడు. అందుకనే దానియేలు భక్తుడు ఒక మాట అంటాడు, 1వ అధ్యాయము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వాక్యము 22వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఏ విధంగా సెలవిస్తున్నాడంటే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంత నుండి శకున గాండ్ర కంటెను గారడి విద్య గలవారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని ఏం చేస్తున్నాడంట? చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. చూసారా? అంటే దానియేలు గారడి చేసేవాడు కాదు, కానీ వీళ్ళు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకనే ఒకవేళ అలాంటి పరిస్థితులు మా కొండపల్లిలో ఎక్కువగా ఇయ్యే. నేను కొండపల్లి, విద్యానగరము, గడ్డమనుగు, చెరుమాధారం, గంగినేని ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇక్కడ చంటమ్మ గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య తమ్ముడు నీలం ఏసేపు గారు, 7 కొండలు అంటారు ఆయన గారు నేను ఇద్దరం కలిసి చాలా చోట్లకి వెళ్ళి పరిచర్యలు చేశాం. దేవునికి స్తోత్రం. తాడేపల్లిలో ఉంటాడు ఆయన. చూడండి ఏంటయ్యా పరిచర్య ఏంటంటే, ఇట్లే ఈ ముసుగులో ఉన్నారు జనాలంతా. ఏ ముసుగులో ఉన్నారు? గారడీల వైపు తిరిగేటువంటి ముసుగులో ఉన్నారు. వెంటనే తగ్గిపోవాలి, వెంటనే విడుదల అవ్వాలి, వెంటనే అద్భుతాలు జరగాలి. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము. ఒకవేళ ఆ విధమైన స్థితిలో ఉండి మేము భక్తి చేస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, విశ్వాసంతో ఉన్నాము అని దేవుడి పేరు చెప్పి సాక్ష్యంగా నిలబడ్డారనుకోండి, అప్పటి వరకే సాక్ష్యం. తర్వాత వారి జీవితాలు విసర్జించబడతాయి. ఎక్కడి నుంచి విసర్జించబడతాయి? దైవ రాజ్యం నుండి విసర్జించబడతాయి. అందుకనే లేవే కాండంలో ఈ తోరాలో
ఈ ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలకి నిక్కచ్చిగా నిజంగా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, లేవియకాండం 19:31 వాక్యంలో ఏమంటాడంటే, లేవియకాండం 19:31 ఏమంటున్నాడండి? కర్ణ పిశాచి గలవారి యొద్దకు పోకూడదని, సోదెగాండ్రకు వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకనే ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. ఆయన చేసిన మహా గొప్ప పని ఏంటి తెలుసా? ఈ ఆజ్ఞని పాటించి కర్ణపిశాచుల్ని, గారడీల వాళ్ళని అందరిని ఏం చేసినాడు? అమ్మా ఏం చేశాడు? సోది చెప్పే వాళ్ళందరినీ తోలేశాడు. ఈ తోలేసినటువంటి ఈయనే సమూయేలు కోసం విచారణ చేయడానికి ఏం చేశాడంట? ఏం పట్టినప్పుడు? పరిశుద్ధాత్మ ఉన్నంత వరకు బాగానే పనిచేశాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అతడి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, సేవకుడిని దూషించడాన్ని బట్టి, సేవకుడు చేయవలసినటువంటి పని ఈ రాజు చేసిన విధానాన్ని బట్టి ఏమైందంట? ఆత్మ ఆయన నుండి వెడలిపోయిందంట. సమూయేలు కూడా వెళ్ళిపోయాడంట. విచారణ ఎప్పుడైతే వెడలిపోయిందో ఈయనలోకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఈ దురాత్మ పారదొలడానికి ఎవరు వచ్చారు? ఆత్మపూర్ణుడైనటువంటి ఎక్కడో అడుగులో ఉన్నటువంటి దావీదు వచ్చి వీణ వాయిస్తే గానీ ఇతనికి ఏం పోలేదు, అతనికి ఉన్నటువంటి దురాత్మ అనేది పోలేదు. ఈ తొందరపాటులో తన గురువు గారు కావాలని బెదిరించిన వాడే, నెట్టివేసిన వాడే, గెంటేసిన వాడే ఎక్కడికి వెళ్ళాడంట? గారడి సోదే చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థం అవ్వకపోతే మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తారంటే, ఈ సిలువ ధ్యానాలలో మన గురి యేసయ్య ఉండాలి, మన విశ్వాసం యేసయ్య ఉండాలి. అంతేగాని గారడీలు కాదు, లంచాలు కాదు. ఇతడు ద్రవ్యం ఇచ్చాడు. లంచం ఏమిచ్చాడు చెప్పండి? లంచం ఇచ్చాడు. లంచం ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ పేతురు ఒక్క డైలాగ్ అన్నాడు అంతే, ఒకే ఒక్క డైలాగ్. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకునినందున నీవు వెళ్ళి నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము, చూడండి ఏమంటాడండి? నీ వెండి నీతోనే నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని లివ్వని చెప్పి ఏమన్నాడండి? వెంటనే ఒక డైలాగ్ వదిలేశాడు. అదే సరిచేసే డైలాగ్, సరిచేసే వర్డ్, సరిచేసే మాట. ఏంటా సరిచేసే మాట అంటే, నీకు లేదు, పాలు పంపులు లేదు కాబట్టి పాలు పంపులు అనేవి నువ్వు పొందుకోవాలి అనంటే ఆయన చెప్తున్న మాట. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలు ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని అతను చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. అంటే తెలిసిపోద్ది, అయ్యగారికి తెలిసిపోద్దమ్మా, నువ్వు నటిస్తున్నారా, నటించట్లేదా, విశ్వాసంతో ఉన్నారా, విశ్వాసంతో లేరా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి చేపరైందమ్మా. దేవునికి స్తోత్రం. మా తెలిసిపోద్ది. కొండపిల్ల అయ్యారండి, చెప్పమ్మా, అయ్యారు మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి. తర్వాత ఫోన్ చేసి అంటది, అయ్యగారు మా ఆయన వద్దన్నాడు. ఏమంటే చెప్పండి, మా ఆయన, నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, అసలు అయ్యగారు మా ఇంటికి వస్తాడా రాడా, మా ఇంట్లో ప్రార్థన పెడతాడా? ఇది ఎవరు చెప్పారు అయ్యారంటే మీరేమనుకోమా అంటే నేను చెప్తాను. ఎవరు చెప్పారని అంటే ఒక ఆయన అడగమన్నాడు అంట. ఏమని అడగమన్నాడు? అయ్యగారు ఎలాంటోడు మనకి తెలియాలి. అందరిని ఒకే రకంగా చూస్తున్నాడా, అందరిని తక్కువ ఎక్కువగా
చూస్తున్నాడు అని తెలియాలంటే మాకు బిస్కెట్లు వేస్తారు. ఏమేస్తారు చెప్పండి? చూడండి ఏమేస్తాడు? బిస్కెట్. ఏంటి ఆ బిస్కెట్లు అని అంటే ప్రార్థన కూటం వేసి ఆ టైంకి వచ్చేకి ఏం చేస్తారు? క్యాన్సిల్ చేస్తారు. మేము ఆశ కలిగిన వాళ్ళం కదా, బాగా ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన వెళ్ళాలి, ప్రిపేర్ అవ్వాలి, రాసుకోవాలి, మంచిగా వాక్యాన్ని చెప్పాలని ఆత్మపూర్ణులుగా సిద్ధపడతా ఉంటాం. అక్కడికి వచ్చేళ్ళకి ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్నే ఏమంటారు? అందుకనే దేవుడు చెప్తున్న మాట నేను తెలుసా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఏంటి చెప్పండి అమ్మా? మృతుడవే అని చెప్తా ఉన్నాడు దేవుడు. పేరుంది కానీ మృతతుల్యమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తా ఉన్నాం. కాబట్టి ఆ స్థితి అనేది దేవుడు చూస్తా ఉన్నాడు. మనుషులకు తెలిగిపోవచ్చు, నీ ఇంట్లో ఉన్న నీ భర్తకు తెలిగిపోవచ్చు, నీ భార్యకు తెలిగిపోవచ్చు, నీ పిల్లలకు తెలిగిపోవచ్చు, నీ బంధువులకు తెలిగిపోవచ్చు, రక్త బంధువులకు తెలిగిపోవచ్చు. కానీ హృదయాలను చూస్తున్న దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. నీ మాట తెలుసు, నీ తలంపు తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ ఆంతర్యంలో ఉన్నటువంటి ప్రతిదీ ఆయనకి ఖచ్చితంగా తెలుసును. కాబట్టి పేతురు అన్నాడు, ఆ దుష్టత్వంలో నుంచి నువ్వు ఉన్నావు కాబట్టి ఆ దుష్టత్వంలో నుంచి నువ్వు బయటకు రావాలి అని అంటే ఏమన్నాడు? మారు మనసు పొందమంటున్నాడు. ఈ మారు మనసు కావాలంటే ప్రాముఖ్యంగా 3 కావాలి మనకి. ఏం కావాలి చెప్పండి? అంటే సరి చేసుకోవాలంటే దేవుని ఎదుట ఏమంటే అంశం ఏంటండి? మన హృదయము సరిగ్గా ఉండాలి అని అంటే, ఉంచుకోవాలంటే 3 కావాలి. ఆ 3 ఏంటో టక్ టక్ చెప్పేస్తాను, వివరణ ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27వ వాక్యం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27వ వాక్యం. 4వ అధ్యాయం 27వ వాక్యం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయమును అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. ఒకటేంటో తెలిసినా ఆయన అంటున్నాడు, నేను చెప్పేటువంటి ఆలోచన మీకు మంచి అవ్వచ్చు, అంగీకారము అవ్వచ్చు, అంగీకారము కాకపోవచ్చు, కానీ చెప్పేటువంటి బాధ్యత నాకుంది. ఆ బాధ్యతలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఒకవేళ నువ్వు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలుతో దానియేలు ఏం చేశారంట? ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? పాపములను మానాలి. ఏం చేయాలి? పాప ఏం చేయాలి? నీతి న్యాయాలు అనుసరించాలి. అడ్వర్ట్ గారు అమ్మగారు కదమ్మా, అదే పాస్టర్ గారు, వందనాలు. ఎక్కడో చూసారు అనుకుంటున్నాను. మీ ఆయన గారు మేమంతా ఒక బ్యాచ్. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏంటంటమ్మా? పాపములు మాని నీతి న్యాయాలు. అందుకనే మేకా గ్రంథంలో అంటాడు దేవుడు, నేను కోరుకునేది ఏంటి ఓ మనుషుడా? నేను కోరుకునేదేంటి? కనికరాన్ని. చెప్పండి, కనికరం. చదవండి ఒకసారి, చదవండి. అది మీకు అర్థం అవ్వాలంటే చదవండి. 6:8 6:6 చూడండి ఒకసారి. అక్కడ అంటున్నమాట 6:8 అనుకుంటా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దానియేలు భక్తుడి ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే, పాపములు మానాలి, నీతి న్యాయాన్ని అనుసరించాలి. అందుకని యేసయ్య ఒక రోజున చూడాలని మేడి చెట్టు ఎక్కాడు ఒక ఆయన. యేసయ్యని ఎవరైనా జక్కయ్య.
జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, ఆతిథ్యం కావాలన్నాడు, ఇంటికి వెళ్ళాడు, చక్కగా భోజనం పెట్టాడు. ఈయన మనసు మారిపోయింది. మనసు మారిన వెంటనే అనగా పాపము నుంచి విడుదల పొందాలనేటువంటి ఆలోచన తనకి కలిగిన వెంటనే నేను చెప్తున్న మాట ఏంటి, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా తీసుకున్నాను వానికి 4 గంతలు, దేన్ని బేస్ చేసుకుని ఈ మాట అన్నాడు ఆయన. 4 గంతలు ఇస్తానని దేన్ని బేస్ చేసుకున్నాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 1వ వాక్యం. నిర్గమాకాండం 22:1. నిర్గమాకాండం 22:1 ఏమంటాడు అని అంటే, ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను ఏం చేస్తే దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలె. చాలు. ఇది దీన్ని బేస్ చేసుకున్నాడు ఆయన. ఎవరు? ఎద్దు గొర్రె. వీటిని లాక్కున్నా, లేకపోతే అమ్మివేసినా, లేకపోతే చంపివేసినా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట? వాడికి న్యాయం కావాలి అంటే, న్యాయం చేయాలంటే ఎద్దులైతేనేమో ఎన్ని? ఒక ఎద్దు అయితే 5 ఎద్దులు, ఒక గొర్రె అయితే ఇప్పుడు 4 గొర్రెలు. ఇప్పుడు జక్కయ్య దేని బేస్ చేసుకున్నాడు? ఇప్పుడు గొర్రెలను బేస్ చేసుకున్నాడు. గొర్రెను దొంగిలించాడేమో, లేకపోతే అన్యాయంగా చేశాడేమో, దానికి ప్రతిగా ఏం చేస్తున్నాడు? 4 గంతలు ఇస్తానని యేసయ్య ఎదుట తీర్మానము చేసుకున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన ఈ గ్రంథాన్ని ఫాలో అవుతూ చెప్తా ఉన్నాడు. ఎవరు? జక్కయ్య. పాపాన్ని విడిచిపెట్టాడు. నీతి న్యాయమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని అనుసరించి నడవడానికి ఆయన తీర్మానము వెనువెంటనే చేసుకున్నాడు. ఇది మొదటి పాయింట్. పాపాన్ని మాని నీతి న్యాయాన్ని జరిగించాలి. రెండోది ఏంటి అని అంటే, రెండవ మాట 2 తిమోతి 2వ అధ్యాయం 25-26 వాక్యాలు. 2 తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25-26 వాక్యాలు. అమ్మా 20 మేలు పొందుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. ఇది అండర్లైన్ చేసుకోండి. నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, కీడును సహించువానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం కలిగి ఉండాలమ్మా? కీడును. మనకి కీడొత్తేనే నాకెందుకు వచ్చింది నాయన అని చెప్పేసి తిరుగుతా ఉంటాం. యేసు ప్రభువు వారు నేర్పిన పౌలుకి నేర్పిన ఎఫెసీ సంఘానికి చెప్పిన ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? 3:13 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులు కాదు, కొలస్సీయులకు రాసిన పత్రిక. కొలస్సీయులకు 3:13. అక్కడున్న మాట ఏంటి? కీడుని ఏం చేయాలి చెప్పండి? రెండో మాట ఏంటి? కీడుని సహించువానిగా ఉండాలి. సహించాలి అని అంటే ఇది కావాలి మనకి. ఏంటిది? ఎవడైనా నువ్వు తనకు హాని చేసినని ఒకడు అనుకోని ఎడల. మీకు అర్థమైంది ఆ మాట? ఎవడైనా నువ్వు తనకు హాని చేసినని. ఉదాహరణకి గిఫ్ట్ ఉన్నాడు, నా పేరు నిఖిల్. నా పేరేం పేరండి? నిఖిల్. సిఎస్ఏలో 2 నిఖిల్ ఉన్నారు. ఒకటి నిఖిల్ స్మార్టీ అనేటువంటి ఆయన ఎక్కడ చేస్తున్నాడు? మన ముస్తాబాద్లో చేస్తూ ఉన్నాడు. ఈ నిఖిల్ అనేటువంటి వ్యక్తి కొండపల్లి కిల్లా దగ్గర చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ నిఖిల్ గిఫ్టీ ఉన్నాడు. గిఫ్టీకి నేను అన్యాయం చేశాను. ఏం చేశానండి? అన్యాయం చేశాను. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలంటే మనసు కలిగి ఉండాలంటే, గిఫ్ట్ యవనస్తుడు కాబట్టి యాక్చువల్ అతనికి ఏముంటుంది? కోపం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? నిఖిల్ గారు నాకు అన్యాయం చేశాడు, నేను కూడా ఎప్పుడోసారి గట్టిగా ఏం చేయాలి? ఏం చేయాలి? అవకాశం వస్తుంది. నాకు కూడా ఏమొస్తుంది? అవకాశం వస్తుంది. నేను ఆ రోజు ఖచ్చితంగా అంతూ చూస్తా. దేవునికి స్తోత్రం.
అనుకున్న వాళ్ళు ఎంతమందో, అమ్మో మీరు కాదు అమ్మో, దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుంటే, అంటే ఒకవేళ మనకు హాని చేసినటువంటి వాళ్ళు, దుఃఖ పెట్టినటువంటి వాళ్ళు, శ్రమ పెట్టినటువంటి వాళ్ళు, అవమానపరిచినటువంటి వాళ్ళు, లెక్క చేయనటువంటి వాళ్ళు, నువ్వేంటి అనుకున్నటువంటి వాళ్ళు నీ ముందు ఉన్నా వాళ్ళతో నీ కలిగి ఉండాలి. తెలుసా? షాలోమ్. దేవునికి స్తోత్రం. షాలోమ్ అంటే సమాధానం. ఏం కలిగి ఉండాలమ్మా? సమాధానం. ఈ రోజున మనుషులకి, కుటుంబాలలో, సంఘాలలో, వ్యవస్థలో, సమాజంలో, ఈ అనుదిన జీవిత పోరాటంలో, అమ్మ ఏంటమ్మా వెనకాలే ఉంది? ఏం లేదు, వెనక చూస్తున్నాకమ్మా. టైం అయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అయిపోద్ది, ఇంకో 5 నిమిషాలు. ఆ పిల్లోడా ఉన్నాడుగా, ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనైనా మీ అబ్బాయి? హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఏం లేదు, నా కొండ పిల్లలు అటు ఇటు తిరగరమ్మా నా దగ్గర. ఇక్కడ కూడా తిరగరు అనుకోండి. మీ అందరూ పొందనాలు. తిరిగితే మైకాడ పెట్టి చెప్పుకోండి అమ్మా అని అంట. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధి కదా, అందుకని. ఎక్కడ ఆపిన ఇదే బాధ నాకు, ఎక్కడ ఆపిన గుర్తుండదు. క్షమించి ఒకరినొకడు సహించుచు క్షమించాలి. ఇప్పుడు ఈ గుణం సమాజంలో ఉండట్లేదు, వ్యవస్థలో ఉండట్లేదు, ఎక్కడ ఉండట్లేదు, కుటుంబంలో ఉండట్లేదు, రక్త బంధువుల్లో కూడా ఉండట్లేదు. ఆత్మీయ బంధువుల తర్వాత సంగతి అసలుకి ఎక్కడ ఉండట్లేదు. అన్నదమ్ములు ఉండట్లేదు, తోడు కోడలు ఉండట్లేదు, అత్తా కోడలు ఉండట్లేదు, మామ బామర్దులలో ఉండట్లేదు, అన్నయ్యలు ఎవరిలో ఉండట్లా. మనిషికి కొరవడింది ఏంటిది? కీడుని సహించే మనస్సు. దాన్నే ఈగో అని అంటారు. ఎవరు చెప్పండి? ఈగో. ఈజీవో ఈగో. ఒక ఆయన అన్నాడు, కోడిగుడ్డు అంట ఇంతే ఉంటుంది. ఆ కోడిగుడ్డుని ఎట్లా పడైతే చెల్లాచెదురైపోతాయి. అదే కోడిగుడ్డి చక్కగా పగలగొట్టేస్తే ఆంబులెట్ అయింది, చక్కగా అన్నం తినవచ్చు. అంటే ఆ కోడిగుడ్ని పడేసే విధానంలో, ఎట్లా పడేసే విధానం, చక్కగా పగలగొట్టి వేసే విధానం వంట చేసే వాళ్ళకి తెలిసింది. నేను వంట చేస్తా ఇంటికాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, మన మాటే మనకేం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. మన ప్రవర్తన, మన చేష్టలు అన్నీ. అందుకని ఈ రోజున క్రైస్తవుడు ఉండవలసినటువంటి ప్రియమైన బిడ్డలారా, సరి చేసుకోవాలి. దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా ఉందో లేదో అని సరిగ్గా ఉంచుకోవడానికి ప్రయాసపడిన ఆయన అని గారడీ సిమోనికి, అతడు ఇదిగోండి మారు మనసు పొందినవాడే, అతడు బాప్తిసం పొందినవాడే, అతడు శిష్యులను వెంబడించేవాడే, కానీ అతను ఏమలేదు, పాలు పొందులు పొందేటువంటి ఏమి లేదంటే అవకాశము లేదు. ఎందుకు లేదంటే అతనిలో ఉన్న రెండో మాట, కీడును సహించే పరిస్థితి అతనికి లేదు. ఈ రోజున మనకు ఉందా అని అంటాడు దేవుడు. ఉందా ఎట్లా అంటారండి? ఉంటుందండి, దేవుడు ఇస్తాడండి అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుడితో మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మాకు లేదండి మీరు ఎంత చెప్పినా అంటే ఈ వాక్యం అంతా అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే మనకి ఏ మనసు ఉండాలంటే సమ్మతించే మనసు ఉండాలి. మూడోది ఏంటంటే హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. హెబ్రీయులు రాసిన పత్రిక 4:12. అమ్మా, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటో తెలుసా? దేవుని వాక్యము సజీవము గలది. మూడోది ఏంటంటే మనం ఎలా నడవాలంటే దేవుని వాక్యానుసారముగా జీవించాలి. ఏం చేయాలి చెప్పండి? మూడోది ఏంటి? దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఇప్పుడు 3 చెప్పాను కదా. ఒకటేంటి?
పాపమును మాని నీతి న్యాయాన్ని అనుసరించాలి. రెండోది ఏంటి? కీడును సహించే వారిగా ఉండాలి. 3, దేవుని వాక్యము జీవము గలదు కాబట్టి దాన్ని బట్టి వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇది నడిచారా లేదా? ఉదాహరణ, యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు నడిచారు. అదేవిధంగా మందిరంలో ఇశ్రాయేలు ప్రజలు మందిరంలోనికి వచ్చినప్పుడు అంటున్నాడు ఒక మాట. 1 రాజులు 8వ అధ్యాయం 47-48 వాక్యాలు చూడండి. ఒక్క మాట. 1 రాజులు 8వ అధ్యాయం 1 రాజులు 8వ అధ్యాయం 47-48లో అంటున్న మాట ఏంటి చూడండి ఒకసారి. 1 రాజులు 8:47. అమ్మా 47 అమ్మ. వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గమే ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి ప్రత్యాతపడి నీకు విన్నపము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలమ్మా? మనం విన్నపము చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశం మట్టును నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమును వారి ప్రార్థనలు విని వారి కార్యమును ఇదిగో నిర్వహించేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అలాగా చేసిన ఆయన ఎవరు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొనుపోబడ్డాడు. ఎక్కడి నుండి? రాజసింహాసనం నుండి. ఎవరు ఆ వ్యక్తి? చెరసాల్లో పడ్డాడు. ఇక బయటికి రావడానికి వీలు లేదు. తెలియని 5 రాజులు అతని మీదకు వచ్చేసారు. ఎవరు ఆ వ్యక్తి? అమ్మా చెప్పాము. ఆనోకు కాదు. చెప్పండి. అయ్యగారు క్విజ్. దేవునికి స్తోత్రం. అమ్మగారు అయ్యగారు చెప్పకూడదు. అమ్మగారు అయ్యగారు చెప్పకూడదు. నేర్పుకేతను ఎదురు కూడా కాదు. చెప్పండి. అది చెప్పేస్తే ముగిచ్చేత ఆమెనంట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి. వెనకాల మా జేజమ్మ గారు ఉన్నారు. వెనకాల కళ్ళతోడు పెట్టుకుని తలనరిసినామా? మీరు కాదమ్మా. ఆమా. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ వ్యక్తి? ఆహాబు మనవడు, హిజ్కియా కొడుకు మనష్షే. దేవునికి స్తోత్రం. చెప్పండి ఎవరండి? ఆహాబు యెజ్బేలు మనవడు, హిజ్కియా కొడుకు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిచ్చినప్పుడు పుట్టిన వ్యక్తి. ఆమె తల్లి పేరు హెప్సిబా. ఏం పేరండి? హెప్సిబా. ఇశ్రాయేలు జాతిని ఎక్కువగా కాలము పరిపాలించినటువంటి రాజు. ఆ కాలంలోనే వీళ్ళు చాలా హింసలు పడ్డారు. ఎవరు ఆ వ్యక్తి? మనష్షే. చెప్పండి ఎవరండి? ఆయన ఏం చేశారంట? దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా జీవించట్లేదని వాళ్ళ తాత పోలికలు వచ్చినని చెప్పిందంట అమ్మ. ఎవరా అమ్మ? మనష్షే వాళ్ళ అమ్మ హెప్సిబా. వాళ్ళ తాత ఎవరు? ఆహాబు. వాళ్ళ నాన్నమ్మ ఎవరు? అది ఎవరండి? ఆహాబు యెజ్బేలు మనవడు మనష్షే. తల్లి ఏం చేసిందంటే తాత పొలుగులు వచ్చినాయి, నానిమ్మ పొలుగులు వచ్చాయని చెప్పి నాన్న చేసిన ప్రవర్తన చేయకుండా తాత మా నానిమ్మల ప్రవర్తన చేసి రాజ్యాన్ని ఏం చేసి హింస పెట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అరే పిచ్చోడా, నువ్వు హింస పెడితే నేను ఊరుకోనరా, నా ప్రజలు మొర పెడతా ఉన్నారు, వాళ్ళ మొర ఏమాత్రం కూడా నా యుద్ధ నుండి దాటిపోదరా నాయనా అని చెప్పి తెలియని రాజులను, ఇదిగోండి 5 రాజులను ఆయన మీదకి పంపించి ఎటు బయటికి పోకుండా చెరసాల్లో పెట్టారంట. ఆ చెరసాల్లో పెట్టినప్పుడు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేశాడు? ఏం ప్రార్థన? 2వ దినవృత్తాంతాలు 38వ అధ్యాయం లాస్ట్ వాడు. 2వ దినవృత్తాంతాలు 38 12 13 వాక్యాలు. 12 13 వాక్యాలు చదవండి. 33 12 13 వాక్యాలు.
ఎక్కడున్నాడు ఇప్పుడంట? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే అంటే అప్పుడు దాకా ఈయనకేం తెలియలేదు, యెహోవా దేవుడు అని తెలుసుకోలేదు. కానీ అతని నానిమికి తెలుసు, అతని తండ్రికి తెలుసు, తన తండ్రికి బాగా తెలుసు. ఎందుకంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి ఆయుష్? కొడుకు ఏమైంది? ఈరోజు మనకేమైంది? మన కుటుంబాలకి ఏమైంది? మన సంఘాలకి ఏమైంది? అన్నీ తెలుసు, కానీ మనకు వచ్చేదాకా మనకు తెలియదు. అందుకని దేవుడు అంటున్నాడు, అతనితో అంటున్నాడు, ఇతను మొరపెట్టాడు కాబట్టి యెహోవా దేవుడు అని తెలుసుకున్నాడు. అందుకని ఆ గారడీ సీమోను కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అరే బాబు, ఈ పరిశుద్ధాత్మలను పాలు పొందడానికి అవకాశము లేదు. అది నీకు కావాలంటే ఎవరి వైపు చూడాలి? చూడండి, ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? ఏ దినాల్లో ఉన్నాం? సిలువ ధ్యానాల్లో ఉన్నాం కాబట్టి ఎవరి వైపు చూడాలి? సిలువ వైపు. అందుకే సిలువే నా శరణు. శరణు యేసు శరణు, శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు, శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరినే రీతిరా, దురిత దూరుడ నీదరిచే రీతిరా. నీ సిలువే నా శరణ ఎన్నురా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి అందరు చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? మన మనసు సరి అవ్వాలంటే ఎవరి వైపు చూడాలి? మన హృదయాలు బాగుపడాలంటే ఎవరి వైపు చూడాలి? మన కుటుంబాలు బాగుపడాలంటే ఎవరి వైపు చూడాలి? మన ఆత్మీయత బాగుపడాలంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వరాలు పొందుకోవాలంటే ఎవరి వైపు చూడాలి? పరిశుద్ధాత్మకాలంటే ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు కాదు, సంఘాల వైపు కాదు, బిడ్డలు గట్టి గట్టిగా కేకలు అరుపులు, మా దగ్గరే మా దగ్గరే మా దగ్గరే అనేటువంటి వాళ్ళ వైపు కాదు. వెళ్ళిపోతే వెంటనే అద్భుతం జరుగుతుందని ఆయన రా అని చెప్పేటువంటి వాళ్ళ వైపు కాదు. ఎవరి వైపు చూడాలంట? యేసు క్రీస్తు వారి సిలువ వైపు చూడాలి. నువ్వేడు చూస్తున్నావు? సిలువ వైపు చూస్తే నువ్వు సరిచేయబడతావు, మనుషుల వైపు చూస్తే నువ్వు ఇంకా తీర్పులోనే ఉంటావు. ప్రార్థన చేసుకుని అంతలో